పార్టీ అభ్యర్థి మిత్రపక్షాలు బలపరిచిన అభ్యర్థి వెంకట్రాజు గారు, జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి స్వర్ణరాజు గారు, బీజేపీ కన్వీనర్ వాసు గారు, బీజేపీ ఇన్ఛార్జ్ శివనాగరాజు గారు, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, యుద్ధానికి సిద్ధంగా ఉన్న జన సైనికులకి, మేము సైతమని యుద్ధానికి సిద్ధంగా ఉన్న బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. గోపాలపురం ఓటర్ మహాశయులందరికీ కూడా నా అభినందనలు. మా యువతకు ప్రత్యేకంగా నా ఆశీర్వాదాలు. మా తెలుగింటి ఆడపడుచులకి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. రాష్ట్రంలో ప్రజాగళం గర్జిస్తా ఉంది. ఈ ఊరు ఆ ఊరని లేదు, అన్ని ప్రాంతాలు ఒకే తీరు. ప్రజాగళంలో ఇప్పటికే మీరు చూస్తే ఇది 19వ మీటింగు. రాత్రింబగళ్ళు కూడా కాదు, మండు టెండ కూడా లెక్క పెట్టుకోకుండా మీరు చూపించే సంఘీభావం, మీ అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వచ్చే 39 రోజులు ఇంకా జోరు పెరగాలి, స్పీడ్ పెంచాలి, ఫ్యాన్ తుక్కు తుక్కు అయిపోవాలి. పనికిరాని ఆ తుక్కును డస్ట్బిన్ లో పడేయాలి. సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, సిద్ధమా ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే అందరినీ ఆలోచించమని కోరుతున్నా. దొంగలు పడ్డారు రాష్ట్రంలో. ఆ దొంగల నాయకుడే జగన్మోహన్ రెడ్డి. అంతకులు పడ్డారు రాష్ట్రంలో, బందిపోట్లు పడ్డారు రాష్ట్రంలో. ఆ బందిపోట్లకు నాయకత్వం జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీరందరూ అన్నారు ఒక సైకో జగన్మోహన్ రెడ్డి అని. అవునా కాదా? ఇంత మునుపు ఏ ముఖ్యమంత్రినైనా, ఏ నాయకుడినైనా సైకో అన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సైకో అన్నారంటే మీరందరూ నా పాట వేస్తా ఉంటే డాన్సులు చేస్తున్నారంటే అంటే మీలో ఎంత ఆవేదన ఉంది, ఎంత ఉద్వేగం ఉంది, రాష్ట్రం పట్ల ఎంత బాధ్యత ఉంది. 13వ తారీఖు 2 బటన్లు నొక్కాలి. ఒక బటన్ సైకిల్ మీద వెంకట్రాజుకి, రెండో బటన్ పార్లమెంట్ అభ్యర్థి పురంధేశ్వరికి. గులాబీ పువ్వు పైన సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఒకటి కేంద్ర ప్రభుత్వానికి, ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి. మీరు బటన్ నొక్కండి. ఒత్తుత్తి బటన్ నొక్కేవాడిని ఇంటికి పంపిద్దాం. మళ్ళా మీ భవిష్యత్తుకు నాంది, మీ భవిష్యత్తుకు భరోసా మాది. తమ్ముళ్ళు ఎంత మోసం చేస్తాడంటే ఏమీ తెలియనట్టు నంగనాచిగా మాట్లాడతాడు. ఈరోజు నేను చెప్తున్నా, మేము సిద్ధమని తిరుగుతున్నారు. ముందు సిద్ధమన్నారు, పెద్ద పెద్ద హోర్డింగ్లన్నీ పెట్టారు. ఇప్పుడు మేము సిద్ధమన్నారు. ఒక్కొక్క మీటింగ్ 1500 బస్సులు. వీళ్ళ అబ్బస్సం ఇవన్నీ. వీళ్ళ తాత జాగీరి రాష్ట్రం. మనుషులందరినీ డబ్బులు ఇచ్చి బిర్యానీ పెట్టి, మద్యం పోయిపించి, మత్తులో పెట్టి మీటింగ్లు వేస్తారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.
బెదిరిస్తున్నారు. పెన్షన్ ఇవ్వరంటే వాళ్ళ తాత సొత్తు. నేను అనుకుంటే నీకు ఒకరికి పెన్షన్ వచ్చేదా? ఒకటే చెప్తున్నా, ధర్మానికి ధర్మం, న్యాయానికి న్యాయం, దెబ్బకు దెబ్బ తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఏం తమిళ, అవునా కాదా? ధర్మాన్ని కాపాడుకుంటే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. అందుకని ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా. గోపాలపురం గట్టిగా కేకేసి తినపడేది పోలవరం, అవునా కాదా? ఇక్కడే కాలువ పోతా ఉందా లేదా? పోలవరం కాలువ. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం లాంటిది. మీరు ఒక్కసారి ఆలోచించండి. దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు, 50 లక్షల క్యూసెక్స్ ఆఫ్ నీళ్లు. పెద్దగా ఫ్లడ్ వస్తే నీళ్లు వస్తాయి. ఆ ప్రాజెక్ట్ ఏదైనా ప్రమాదంలో పడితే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి చాలా భయంకరంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇది ఒక మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఇది 2000 టీఎంసీ నీళ్లు మనం వాడుకునే అవకాశం ఉంది. 2000 టీఎంసీ నీళ్లు వాడుకుంటే ఈ రాష్ట్రంలో కరువు అనే మాటే ఉండదు. నేను అందుకే ఆలోచించా, మనకు ఈ ప్రాజెక్ట్ ని బైఫర్కేషన్ లో పెట్టారు. రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలని పోలవరం ఇచ్చారు. నేను ఆ రోజు ఒకటి అడిగాను ప్రధానమంత్రి గారిని, ఇప్పుడు కాదు 2014లో నేను ఇక్కడ గెలిచాను. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో గెలిచారు. నేను ప్రమాణ స్వీకారం చేయలేదు. నేను ఒకే మాట అడిగాను, 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. ఆ 7 మండలాలు రాకపోతే, వాళ్ళు ఒప్పుకోకపోతే ప్రాజెక్టు కట్టలేము. అందుకనే మీరు దయ ఉంచండి, ముందు 7 మండలాలు మాకు ఇస్తేనే ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రధానమంత్రి గారు చెప్పి కేబినెట్ లో ఆర్డినెన్స్ తీసుకొచ్చి పార్లమెంటు సమావేశాల కంటే ముందు తెలంగాణ నుంచి 7 మండలాలు తెచ్చినటువంటి వ్యక్తిని నేనే. దూరదృష్టితో పనిచేశాను. ఆ 7 మండలాలు రాకపోయి ఉంటే ఈరోజు పోలవరమే లేదు. 7 మండలాలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల కలను సాకారం చేసిన వ్యక్తిని నేను. మీరు ఒకసారి చూడండి, 28 సార్లు ఆ ప్రాజెక్టు దగ్గరికి వచ్చాను. దగ్గర మీరు ఒకసారి చూస్తే 82 సార్లు వర్చువల్ గా సమీక్ష చేశాను. 414 రోజుల్లో డయాఫామ్ వాల్ పూర్తి చేశాను. 72% పనులు పూర్తి చేశాను. 11,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వంది. కేంద్రం కూడా రియంబర్స్ చేశారు. అలాంటి ప్రాజెక్ట్ ని మీరు ఒక్కసారి చూస్తే, ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు పోలవరాన్ని పూర్తి చేస్తానడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తానడా లేదా? వస్తానే 2021 పూర్తి చేస్తానడా లేదా? మళ్ళీ 22కి మార్చాడా లేదా? ఇప్పుడు ఎప్పుడు పూర్తి చేస్తారని చెప్పే పరిస్థితిలో ఉన్నాడా? ఈరోజు డయాఫామ్ వాల్ని కొట్టుకుపోయేట్టుగా చేశాడు. కాఫర్ డ్యాములు నాశనం చేశాడు. గైక్ బండ్ని పూర్తిగా నిర్వీర్యం చేశాడు. ఒక సైకో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా తాకట్టు పెడతాడో ఒక్కసారి మీరంతా ఆలోచించండి. అదే పోలవరం ప్రాజెక్ట్ వచ్చి అయితే ఆ ఉమ్మి ఎక్కడ పడుతుంది తమ్ముడో, ఆయన ముఖాన్నే పడుతుంది. అవునా కాదా? రాజకీయ కక్షతో బురదేయడానికి ప్రయత్నం చేస్తే ఆకాశం వైపు చూసి ఉమ్మితే ఆ ఉమ్మి ఎక్కడ పడుతుంది తమ్ముడో, ఆయన ముఖాన్నే పడుతుంది. అవునా కాదా? అదే జరిగింది ఈరోజు పరిస్థితి. అందుకే నేను పనులు చేసేవాడు కావాలి. పోలవరాన్ని గోదావరిలో ముంచిన వాడు ఇక్కడ ఓటు అడిగే హక్కు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమిళ్ళు, నేను ఒకే విషయం అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. నీ అసమర్థతో నువ్వు చేసిన ఏదో పనులతో ఈ ప్రాజెక్టు పోయింది.
ఒకే గోపాలపురం ఒక ఎస్సీ కాన్స్టిట్యూన్సీ, అవునా కాదా? నేను ఒక చదువుకున్న అభ్యర్థిని, కంప్యూటర్ కోర్స్ చేసిన వ్యక్తిని, వెంకట్రాజుని ఎమ్మెల్యేగా పెట్టాను. ఇప్పుడే కొవ్వూరులో కూడా మీటింగ్ అడ్రస్ చేసి వచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. నేను అడుగుతున్నా ఇక్కడుండే ఎస్సీలందరినీ, తమ్ముళ్ళు మీకు న్యాయం జరిగిందా ఎస్సీలకని నేను అడుగుతున్నా. ఈ సందర్భంగా నా ఎస్సీలు అంటాడు మాట్లాడితే, ఆ ఎస్సీలనే గొంతు కోసేస్తాడు దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. నేను అడుగుతున్నా, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఎస్సీ సబ్ ప్లాన్ ఉంది.